సినిమాకు మెయిన్ వ్యక్తులు. ఇంకా ఆర్టిస్టులు ఇక్కడ వచ్చిన సనా గారికి, పృథ్వీ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున నమస్కారం. ఓకే అండి, థ్యాంక్ యూ. నా ఫస్ట్ మూవీ అండి నేను డైరెక్షన్ చేస్తున్నది. ఇదివరకు మేము వేసుకొచ్చాం సినిమాకి, కోడేటర్ చేశాను. మరి అదే టీంతో కొంచెం సనా గారితో చేయడం కూడా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా హీరో గారు కథ చెప్పినట్టుగానే అన్నీ తెరకెక్కిస్తున్నామండి. చాలా బాగా వస్తుంది, చాలా సంతోషంగా ఉంది. తో మన హీరోయిన్ హరిప్రియ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇందులో ఆమెది 2 షేడ్స్ క్యారెక్టర్ అండి. ఇందులో చాలా బాగా చేస్తున్నది. ఇక ఇందులో కాశీ విశ్వనాథ్ గారి క్యారెక్టర్ డిఫరెంట్ రోల్ అండి, అది తెర మీద చూడాలి. మన శ్రీనివాస్ రెడ్డి గారు, పృథ్వీ గారు, సన్న గారు, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా మంచి ప్యాడింగ్ పెట్టుకొని చేస్తున్నామండి సినిమాని. ప్రొడ్యూసర్ కూడా ఎక్కడ కూడా మాకు టెక్నికల్గా మాకు ఎక్కడ ఏ సపోర్ట్ కావాలన్నా అది అన్నీ ఇస్తున్నారు లక్ష్మణ్. థ్యాంక్స్ లక్ష్మణ్. సో ఈ షెడ్యూల్ తోటి ఇంకొక 4 days అయితే ఒక సాంగ్ ఉందండి ఇదే సారథి స్టూడియోలో. ఈ సాంగ్ తోటి సినిమా మొత్తం ఫినిష్ అయిపోతుంది. మన లాస్ట్ వీక్ వచ్చేసి గోవాలో ఒక సాంగ్ ఇచ్చిన టాకీ ఉంటే 3 days టాకీ కూడా చేసుకొని వచ్చాము, అది కూడా ఫినిష్ అయిపోయింది. సో ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు అట్లా ఆడియో ఫంక్షన్ కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నామండి. సో సినిమా మాత్రం చాలా బాగా వస్తుంది. అందరి సపోర్ట్ కూడా అందరిది బాగుందండి నాకు. సో మీ అందరి సపోర్ట్ కూడా నాకు బాగా కావాలి. సో థ్యాంక్స్ అండి. ఇక నెక్స్ట్ మీటింగ్లో నేను మిగతా స్టోరీ కూడా అడిగారు ఇంతకుముందు, దానికి సంబంధించింది కూడా చెప్తాను. థ్యాంక్ యూ అండి. వరుణ్ సందేశ్ గారి కాంబినేషన్లో ఫస్ట్ సినిమా నాకు ఇది. శ్రీనివాస్ గారి క్యారెక్టర్ గురించి చెప్పి, సార్ హీరో చాలా క్లాస్ అండి, అమ్మాయిలు అంటే అతనికి పడదన్నారు. మీరేం టెన్షన్ పడదు సార్, సబ్జెక్ట్ ఏం చెప్పండి నేను. ఓహో, ఈ అమ్మాయిలు అంటే భయపడే ఒక వ్యక్తికి ఫ్రెండ్ అంటే నాకు గ్యారంటీగా అమ్మాయిలు పిచ్చి ఉంటుంది అనుకున్నా. అలానే ఉంది సినిమాలో. చాలా డిఫరెంట్గా ప్లే చేస్తూ అలా ఉంటే ఏంటి ప్రాబ్లమ్స్, ఇలా ఉంటే ఏంటి ప్రాబ్లమ్స్ చాలా బాగా చేశారు. హరిప్రియ గారు పెళ్లి జమీందార్ సినిమా చూసినప్పుడు ఈ అమ్మాయి ఎవరు భలేగా ఉంది అనుకున్నాం. అమ్మాయితో అంటే ట్యాగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా బాగా ఆడి ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు వచ్చి సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ఇంటికి మాకు ప్రత్యేక కవర్లు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా మాత్రం బాగా వచ్చింది. ఈ రకంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నమస్తే. ఏమైంది ఈవేళ సినిమాలో వరుణ్ సందేశ్ గారు నేను కలిసి చేసాం. మళ్ళీ మా కాంబినేషను ఈ సినిమాలో చేస్తున్నాం. ఆ సినిమాలో ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరూ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. డిఫరెంట్ అది ఇదని అలా ఏదో మనకు రావటండి. దీంట్లో మటుకు గోదావరి జిల్లాలో మర్యాదలతో చంపేస్తుంటారు అన్నమాట కుటుంబం. ఇది సనా గారు మా సహధర్మచారిని. దీంట్లో మేమేంటంటే బొమ్మగంటి వారు మర్యాదలు వీళ్ళు ఆడు వస్తే అతిథులు వస్తే మటుకు ఈ ఇంటికి అబ్బో వీళ్ళు మామూలు కదరా, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు ఫుల్గా ఫీడ్ చేసి పంపుతారన్నమాట. ఇప్పుడే టిఫిన్ తిన్నావే మళ్ళీ ఒక 5 నిమిషాలు. ఈ సినిమా ఫ్లైఓవర్ చూస్తుంటే మొత్తం పెళ్లి సందడి వాతావరణం కనబడుతుంది. అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో అలాగే మా సీన్ గారికి ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలి. అలాగే వరుణ్ సందేశ్ గారికి పెళ్లి సందడిలో శ్రీకాంత్ గారికి ఎంత బ్రేక్ వచ్చిందో అంతకన్నా ఎక్కువ బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఆల్రెడీ వీళ్ళ ప్రొడక్షన్లో మేము వయసుకు వస్తాను అన్న సినిమా ఆల్రెడీ చేశాము. సో దిస్ వాళ్ళ సెకండ్ ప్రొడక్షన్. సో నాకు ఇట్స్ మోర్ లైక్ ఏ ఫ్యామిలీ అనమాట. నాకు కాల్ చేసి ఈ డేట్స్ కావాలంటే చెప్పేసి అంటే అంత నమ్మకం వీళ్ళ మీద నాకు. సో ఇట్స్ మోర్ లైక్ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ మూవీ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ వన్ టీమ్ లాగా. అండ్ క్యారెక్టర్కి వచ్చేసరికి ఇట్స్ త్రూ అవుట్ మూవీ ఉండకపోయినా వచ్చి ఒక పిప్ లాగా అనమాట. వచ్చి ఒక హడావుడి చేసేసి ఒక సమ్ చేంజ్ అనమాట. ఇట్స్ ట్విస్ట్. ఈ మా క్యారెక్టర్స్ ద్వారా, పృథ్వీ గారు నా క్యారెక్టర్స్ ద్వారా ఒక చిన్న ట్విస్ట్ జరుగుతుంది స్టోరీలో. సో ఒక అంటే ఒక హ్యాపీనెస్తో ఉన్న మూమెంట్స్ ఉంటాయి మా వరకు వచ్చే ఎపిసోడ్స్కి. అండ్ వరుణ్ గారితో ఐమ్ ఆల్రెడీ వర్కింగ్ ద సెకండ్ మూవీ. అండ్ హరిప్రియ ఐ థింక్ కంటిన్యూస్లీ వీఆర్ డూయింగ్ తకిట దగ్గర నుంచి తను చేసిన 3 మూవీస్ కూడా నేను చేస్తూ ఉన్నాను. చాలా మూవీస్ ఇప్పుడు మేబీ నాట్ వెరీ హై బడ్జెట్ మూవీస్ చిన్న బడ్జెట్ మూవీస్ అన్నీ హిట్ అవుతున్నాయి.
రీసెంట్గా తమిళనాడులో ఐ హియర్ దట్ వాళ్ళు ఒక కాన్సెప్ట్ పెట్టారు, సింగపూర్లో ఒక అవార్డ్స్ పెట్టారు. ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ బడ్జెట్తో చేసిన మూవీస్కి అన్నిటికీ వాళ్ళన్నీ కలెక్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేసి ఒక అవార్డ్స్ గ్రాండ్ ఈవెంట్ లాగా ఒక పెద్ద అవార్డ్స్ ఫంక్షన్ పెట్టి అవార్డ్స్ ఇచ్చారు. సో దాంట్లో ద మోస్ట్ పాపులర్ డైరెక్టర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అలాగే ఐ విష్ ఇలాంటి మూవీస్ అన్నీ ఇక్కడ కూడా మన ఆంధ్రాలో కూడా అన్నీ సెలెక్ట్ అయ్యి ఒక రేంజ్కి వెళ్ళి వాళ్ళు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ ఫస్ట్ సినిమా అయినా తను కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఎక్స్పీరియన్స్లా చేస్తున్నాడు. ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారు అయితే మనం సీనియర్ డిమాండ్ చేస్తున్న దానికన్నా మంచిది ప్రొవైడ్ చేసి సినిమా మంచి సెల్యులాయిడ్ లాగా రావడానికి ట్రై చేస్తున్నారు. అలాగే కెమెరామెన్ గారు, కెమెరామెన్ శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ రామ్, వీళ్ళందరూ కూడా వారి శాయశక్తుల బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ లాస్ట్ షెడ్యూల్ జరుగుతుంది అండ్ ఆల్మోస్ట్ ఆక్యుపేషన్ అండ్ సాంగ్స్ అన్నీ చేసేసాము. డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, కానీ ఈ షెడ్యూల్తో మూవీ కంప్లీట్ అయిపోతుంది. మూవీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. నాకు రషెస్ చూపించారు అండ్ మేమేం వర్క్షాప్ చేసాము కాస్ట్యూమ్స్ గురించి కానీ మేకప్ గెటప్ గురించి, అండ్ అవన్నీ నిజంగా స్క్రీన్ పైన చాలా బాగా కనిపిస్తున్నాయి. నేను లాస్ట్ టైం చెప్పినట్టే నాకు 2 షేడ్స్ ఉన్నాయి మూవీలో, కానీ గెటప్స్ అయితే 3 ఉన్నాయి, క్లాస్, మాస్, మళ్ళీ మోడర్న్. సో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ క్యారెక్టర్. అండ్ వరుణ్తో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇట్స్ యంగ్ టీమ్ అని చెప్పచ్చు ప్రతి ఒక్కరు. అండ్ మా శ్రీను డైరెక్టర్ గారు, అండ్ శ్రీరామ్ మా కెమెరామెన్, లక్ష్మణ్ గారు ప్రొడ్యూసర్. సో మేము వర్క్తో పాటు ఈవెన్ వీఆర్ హ్యావింగ్ ఫన్. అండ్ మా అన్ని కో ఆర్టిస్టులతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక ఫ్యామిలీ ఎపిసోడ్ చేస్తున్నాం కదా, నాకు ఇలాంటి జాయింట్ ఫ్యామిలీ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ సనా గారితో ఇది 3rd మూవీ వర్క్ చేస్తున్నా అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. మూవీ చాలా చాలా బాగా వస్తుంది. అండ్ 2013 న్యూ ఇయర్లో ఒక కొత్త రకమైన మూవీ రిలీజ్ అవుతుంది. సో మీ అందరి ఎంకరేజ్మెంట్ ఉండాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ సినిమా టైటిల్ యాక్చువల్గా ఐడియా ఎవరిదంటే మా ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారిదే. అది ఆయన చెప్పలేదు, నేను చెప్తున్నాను. అండ్ యూనో ఈ టైటిల్ నేను వినగానే ఫస్ట్ నేను అనుకున్నా, అరే అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ ఏంటి, కొంచెం ఓల్డ్గా ఉంటుందేమో అనుకున్నాక టైటిల్ ఇది అని చెప్పాక రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ చాలామంది ఎప్పుడు ఈ సినిమాని కూడా అడుగుతున్నారు. సో రియలీ టైటిల్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి టైటిల్ పెట్టారు లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఈ స్క్రిప్ట్ నాకు ఫస్ట్ మా డైరెక్టర్ కోనేట్ సీను చెప్పినప్పుడు, యాక్చువల్లీ ఆ టైంలో మేము వేరే స్టోరీ వింటూ ఉన్నాం అనమాట. వేరే స్టోరీ వింటూ ఉన్నప్పుడు ఆ టైంలో ఆ స్టోరీ అయిపోయింది. అక్కడ ఇంకో ఆ డైరెక్టర్ అని వెయిట్ చేస్తుంటే సీను గారు వచ్చి జస్ట్ ఒక 10-15 మినిట్స్ ఏంటి చాలా అని చెప్పారు. సో 10-15 మినిట్స్ కాస్త 1 అవర్ అయింది, 1.5 అవర్ అయింది. ఆ స్టోరీ వింటూనే ఉన్నాం. అండ్ నాకు డాడ్కి చాలా బాగా నచ్చింది ఈ స్టోరీ. అండ్ ఈ స్టోరీ ఇమీడియట్గా ఆ రోజే మేము అనుకున్నాం అనమాట ఈ సినిమా చేయాలని. అండ్ దానికి మంచి ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారు దొరికారు మాకు. అండ్ ఈ సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ షెడ్యూల్లో ఉన్నాం. మొన్నే రీసెంట్గా గోవాకి వెళ్ళి అక్కడ కొన్ని సీన్స్, సాంగ్స్ కంప్లీట్ చేసుకుని వచ్చాం. అండ్ లాస్ట్ షెడ్యూల్ ఇక్కడ. ఈ సినిమా అసలు నిజంగా అంటే ఆల్రెడీ ఫినిష్ అయిపోతుందంటే హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ ఆన్ ద సెట్స్. చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం. అండ్ హరిప్రియ గారు చెప్పినట్టు ఒక యంగ్ టీమ్ ఈ సినిమాలో మొత్తం. మా డైరెక్టర్ కానీ, మా కెమెరామెన్ సాయి శ్రీరామ్ కానీ, మా రైటర్ సాయి కృష్ణ కానీ, మా ప్రొడ్యూసర్ అంతా ఒక యంగ్ టీమ్. అండ్ ఈవెన్ మా ఎడిటర్ ప్రవీణ్ ఈ సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నారు. అండ్ ఆయన కూడా సీన్స్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు సీన్స్. అండ్ ఒక విషయం నాకు ఇంకా కోపంగా ఉంది ఏంటంటే, హరిప్రియకి అన్ని సీన్స్ అన్ని రషెస్ చూపించారు అంటే నాకు ఇంకా చూపించలేదు, చెప్తాం ఈ పని. బట్ హోప్ఫుల్గా నేను త్వరలో చూస్తాను అనుకుంటున్నాను. అండ్ అలానే ఈ సినిమాలో మా డైరెక్టర్ గారు చెప్పినట్టు కాశీ విశ్వనాథ్ గారు ఒక కంప్లీట్లీ డిఫరెంట్. ఆయన ఇప్పటివరకు ఆయన కెరియర్లో చేయని ఒక క్యారెక్టర్లో కనిపిస్తారు మీ ముందర. అండ్ అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ సనా గారితో కూడా నేను ఇది 2nd ఫిల్మ్. ఇంకో మూవీ యాక్చువల్లీ మేము వయసుకి వచ్చాం, ప్రొడ్యూసర్తో చేస్తున్నాను. మేము వయసుకి వచ్చాను, డైరెక్టర్తో కూడా ఇంకో మూవీ చేస్తున్నాను. ఆ సినిమాలో సనా గారు చేస్తున్నాను అనమాట. అండ్ ఫస్ట్ టైం నేను శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి వర్క్ చేయడం. అండ్ నేను ఆయనతో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. అండ్ సో అలాగే మొత్తం టీమ్ అంతా ఐ విష్ దట్ దిస్ మూవీ బికమ్స్ అ బిగ్ సక్సెస్. అండ్ లక్ష్మణ్ గారికి చాలా పైసలు రావాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. హ్యావ్ అ గ్రేట్ డే.